అన్ని వండుతాయి సార్ అని చెప్పేసి ఏం పడతాయి సబ్జెక్ట్ ఏం వస్తాయి నువ్వు పేస్ట్ అంటే మా దగ్గర అప్పుడు సార్ న్యాచురల్ అంటాడు ఆయన అవునా సబ్బులు పడతాయా నేనన్నా ఆ మట్టి పెట్టుకొని రుద్దుకోవాలి ఓకే అన్నీ అయితే వండాయి కదా ఎన్నో కొన్ని అయితే కొంటాం కదా రైట్ ఎక్కడ కొంటాము మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి రీటైల్ షాప్ లో కొంటాం ఆ షాప్ వాళ్ళు తయారు చేస్తారా కొందరు చెప్పాలి వాళ్ళకి హోల్సేల్ షాప్లకి చేస్తారు వీళ్ళు కూడా తయారు చేస్తారా వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ లేదా డీలర్ దగ్గర నుంచి చేస్తారు వీళ్ళు కూడా తయారు చేస్తారా లేదు వాళ్ళు ఎక్కడ నుంచి క్యారీ అండ్ ఫార్వర్డ్ ఏజెన్సీ దగ్గర నుంచి చేస్తారు వీళ్ళని స్టాకిస్ట్ అంటారు వాళ్ళేమో కంపెనీకి వెళ్ళి తెస్తారు కంపెనీలో ఒక వస్తువు తయారైంది మన దగ్గర రావడానికి ఒక 4-5 చేతులు మారుకుంటూ రావాలా లేదా ఇట్లా ఒకరొకరు చేతులు మారడం వల్ల ఒక వస్తువు యొక్క క్వాలిటీ మారుతుందా వింటలేరు ముగ్గురు వింటలేరు నా దృష్టి అంతా వాళ్ళ మీద నా దృష్టి అంతా వాళ్ళ రైట్ అంటే ఎవరైతే తప్పిపోతుంటారో వాళ్ళ మీద ఉంటుంది దృష్టి అని చెప్పి అవునా అరే ఊరికే మస్తున్నట్టు పోయి అని చెప్పేసి అని మళ్ళీ వాళ్ళు విన్నంత వరకు నాకు తెలిసి గురించి తెలిసి సాగొడతాను రమేశారని ఇంత ప్లాన్ చెప్పడానికి ఇంతసేపు ఆసాన్ నీకు ఇచ్చినారు అనుకున్నా పర్వాలేదు కానీ ఒక్క జీవితం మాట ఈరోజు నాకు గంట సేపు కేటాయించిన అక్టోబర్లో నేను ఒక్కోని నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ రోజు నేను నా ఒక్కడే పాయింట్ అర్థం కావడం వల్ల నా టీంలో 500 మందిని తయారు చేయడం అయితే మాట్లాడే అవకాశం వచ్చింది సార్ ఆర్ యు ఎక్సైటెడ్ ఇక్కడ ఏడున్నాం ఇప్పుడు ఒక్కొక్క వస్తువు చేతులు మారడం వల్ల ఒక వస్తువు యొక్క క్వాలిటీ మారది ఒక వస్తువు యొక్క క్వాంటిటీ మారది ఒక వస్తువు యొక్క కలర్ మారది దీని యొక్క స్మెల్ మారది అని ఏం మారుతుంటది రేట్ అయితే మారుతుంటుందా లేదా ఇంకా వీళ్ళతో పాటు కంపెనీలో తయారు చేసి మనం తెలవాలంటే ఇంకా చెప్పండి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ కోట్ల రూపాయలు ఎవరి నుంచి పోతున్నాయి కస్టమర్ నుంచి పోతున్నాయి అంటే ఈ అడ్వర్టైజ్ చేసే వాళ్ళు ఎవరైనా ప్రొసెసర్ను సెలెక్ట్ చేసుకుంటారా మీ అందరిని ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారా లేదు ఎవరు ఇస్తారు సినిమా హీరోలు కానీ హీరోయిన్లు కానీ క్రికెటర్స్ కానీ సెలబ్రిటీస్ చేస్తారా లేదా వాళ్ళు ఏమన్నా మనలాంటి నిరుపేదలా కాదు ఆల్రెడీ ఉన్నోళ్ళే ఆల్రెడీ ఎవరు పోతున్నాయి మళ్ళీ వాళ్ళకే పోతున్నాయి అవునా కదా ఈ మధ్యవర్తులు ఎవరైనా ఫ్రీ సర్వీస్ చేస్తారా వీళ్ళ పోయేటప్పుడు ఎవరి నుంచి పోతున్నాయి వాళ్ళ నుంచి పోతున్నాయి అవునా కదా ఎగ్జాంపుల్ చెప్తే ఒక 100 రూపాయలకు తయారైన వస్తువు ఇక్కడ ఎంత తయారైతుంది 100 రూపాయలకు తయారైంది మన దగ్గర మంచి క్వాలిటీ ఉంటాయి మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అయితే 30% మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జ్ ఉంటుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకుంటే 40 రూపీస్ రిలీజ్ అవుతుంది సార్ నో ఒక 40 రూపాయలు ఓకేనా మనసు ఇప్పి కొట్టాలి ఏం చేసినా మనసు ఇప్పి చేయాలి లేకుంటే పని చేయాలి సార్ నో ఆర్ యు ఎక్సైటెడ్ ఇక్కడ 40 రూపాయలు ఎంత పోతుంది ఎంత కొడుతున్నాము 100 రూపీస్ కొడుతున్నాం అంటే ఇంకెన్ని రూపాయలు 60 రూపాయలు ఎవరు పోతున్నాయి ఈ మధ్యవర్తులు మనందరికి కూడా ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుంది 60 రూపాయలు డిస్ట్రిబ్యూట్ అవుతుంది సార్ ఈ 60 రూపాయలు ఎవరు సొమ్మండి మాట్లాడాలి 60 రూపాయలు ఎవరి అండి అంటే నాయి ఎవరి గురించి కష్టపడుతున్నావు సార్ అని చెప్పేసి అడిగితే ఏమంటాడు మా సార్ నా నమ్ముకున్నటువంటి భార్య నాకు 2 పిల్లలు 3 పిల్లలు అని చెప్తామా లేదా మన కష్టం అంతా కూడా నా భార్య పిల్లలకే చెందాలి అనుకుంటే కానీ నేను ఒక మాట చెప్తా ఎవరికి చెందుతుందండి నువ్వు 10,000 సంపాదిస్తే 6,000 వాళ్ళకి నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తే చెప్పండి 6,000నా 40,000 రూపాయలు మధ్యలోకి ఎత్తున్నాయి అవునా కదా ఇప్పుడు ఎవరి గురించి కష్టపడుతున్నాము దీన్ని గమనించిన ఒక వ్యక్తి ఏం చేసిందంటే దీన్ని గమనించిన వ్యక్తి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఎవరు తయారు చేసే కంపెనీ ఇంపార్టెంట్ వాడుకునేటువంటి కస్టమర్ ఇంపార్టెంట్ ఇక్కడ అల్టిమేట్ గా కస్టమర్ లాస్ అవుతున్న ఉద్దేశంతో కస్టమర్ కు బెనిఫిట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో 2004వ సంవత్సరంలో ఒక మంచి డిసిజన్ తీసుకున్నది ఏంటి అంటే ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ తీసేద్దాం ఏం చేద్దాం తీసేస్తాం నేను ఇక్కడ తయారు చేసినటువంటి కంపెనీలో తయారు చేసిన వస్తువు డైరెక్ట్ తీసుకొచ్చి నీ దగ్గర పెడతా ఎక్కడ పెడుతున్నాడు నీకు అందుబాటులో నీ దగ్గర తెచ్చి పెడతా అవునా నువ్వు ఇక్కడ కొనుక్కునే బదులు ఈడ కొనుక్కో అని అంటున్నాను మరి ఇప్పుడు మధ్యలో ఉన్న తీసేసామంటే కిలో పోయి 60 రూపాయలు ఉంది కదా అవునా ఈ 60 రూపాయలు ఏదైతే ఉందో అది నీ డబ్బులు కాబట్టి నీది నీకే తిరిగి ఇస్తానని అంటుంది ఇప్పుడు
అర్థమైందంటే బిజినెస్ మొత్తం అర్థమైనట్టు. అవునా? ఇక్కడ ఈ షాప్లో కొంటే వింటుందా, ఈ షాప్లో కొంటే మన డబ్బులు ఈ మధ్యలో పోతున్నాయి. అవునా? ఈ షాప్లో కొంటే మన డబ్బులు తిరిగి మనకే వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, మన డబ్బులు మందికి వెళ్ళడం మంచిదా, మన డబ్బులు తిరిగి మనకే రావడం మంచిదా? మన డబ్బులు మందికి వెళ్ళడం మంచిదా, మందికి వెళ్ళడం మంచిదా? మన డబ్బులు తిరిగి మనకే రావడం మంచిదా? ఎవరికి రావాలి? నాకు రావాలి. ఎవరికి రావాలి? ఎవరి డబ్బులు రావాలి? నా డబ్బులు నాకే. చెప్పండి, నా డబ్బులు అంటే ఇప్పుడు నీకు రావాలంటే ఏడ కొనాలి? ఏ స్టోర్లో కొనాలి? కంపెనీ పేరే వచ్చేసి వెస్టేజ్. సరే, ఆ 4-5 లైన్లకు కూడా వద్దా? సరే వద్దా? నా సౌండ్ వినిపిస్తలేదా? ఏదన్నా ఒకటి ఉండాలి. నీ చప్పట్లు కొడతలేమంటే నువ్వు బాగా చెప్తాలో ప్రసాదంగా ఉండాలి. నీ చెప్పేది అర్థం కాలేదన్నా ఉండాలి. లేకుంటే పాపం నేను కొనుక్కుంటే వాళ్ళు ఎట్లా బతకాలి సార్ అన్నా ఉండాలి. ఎక్సైటెడ్? తయారా? అర్థమైందా? ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే వీడ కొంటే ఇప్పటిదాకా కొండమా లేదా బయట? నాకు డౌట్ వచ్చింది. మీకేం వాళ్ళకేమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు వెస్టేజ్ ప్లాంట్ విన్నారు, సార్ ఏదో చెప్పిండు, ఇక నువ్వు వాడు ప్లాన్ విన్నావు కదా, నువ్వు దా మా ఇంటి పక్క షాప్ అయినా మళ్ళీ వచ్చినానుకో, ఇక నేను నీకు సామాన్ ఇయ్యా, నువ్వు అన్ని తెచ్చుకుపోయి నీకు ఇయ్యని ఇట్లా అంటాడా? అట్లా అంటాడేమన్నా భయంతో చప్పట్లు కొడుతుంది. ఆర్ యు ఎక్సైటెడ్? చెప్పండి, ఇక్కడ కొందామా ఇక్కడ కొందామా? బయట కొందామా వెస్టేజ్? బయట కొనడం వల్ల ఎవరి జీవితాలు మారుతుంది? వాళ్ళయి. వెస్టేజ్ కొనడం వల్ల ఎవరి జీవితాలు మనయి. నా జీవితం మారుతుంది. ఒకటే ఒకటి వినండి సార్, వీళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా లేదా? సార్ పాయింట్ అర్థమైందా? ఇక్కడే లాజికల్ ఇక్కడనే ఉంది. మన 60% వీళ్ళకెళ్ళి, మన 60% డబ్బులు వీళ్ళకెళ్ళి వీళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా లేదా? మీరు ఎప్పుడన్నా ఊహించుకోండి, టీవీలో యాడ్ వచ్చిన వాళ్ళని చూసుకోండి, టీవీలో కనపడ్డ వాళ్ళని అందరూ చూసుకోండి. వాళ్ళ దగ్గర పెద్ద కారు ఉంటుంది, ఉంటుందా ఉండదా? పెద్ద బంగ్లా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్లలోనే తిరుగుతుంటారు, వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్, వాళ్ళు మంచి లక్షల ఖరీదైన దుస్తులు కొంటుంటారు, వాళ్ళ పిల్లలు మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతుంటారు. ఎస్ఆర్నో ఎవరి వల్ల? ఎవరి వల్ల? అంటే మనం ఇక్కడ కొనుక్కోవడం వల్ల వీళ్ళ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అయినాయా లేదా? ఇప్పుడు గదే శుద్ధి చెప్తున్నా, అదే నేను ఇక్కడ కొనుక్కోవడం వల్ల మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి జీవితాలు కూడా మారినాయి. మారిన వాళ్ళందరినీ మన ఫోటోలలో బ్యానర్లలో చూస్తున్నామా లేదా? వాళ్ళు కూడా ఒక రోజు ఈ విధంగా మనల్ని నిర్ణయం తీసుకున్నారా లేదా? ఎస్, ఇన్ని రోజుల దాకా ఇప్పుడు మన వాళ్ళ గురించి పనిచేసినాం. ఇప్పుడైనా సరే ఇక్కడ కొని మన జీవితాన్ని మార్చుకుందాం. మన నమ్ముకున్న వాళ్ళ జీవితాలందరినీ కూడా ఈ 60% ఎట్లీస్ట్ చూసుకుందామా? మార్కెట్ ఎట్లా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడేమో ట్రెడిషనల్ మార్కెట్, ఇక్కడేమో వెస్టేజ్ మార్కెట్. ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి, ఎందుకంటే నాకు చక్కగా రాయడము తెలుసు కదా. రైట్, నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా ఏంటి అంటే, ఇంతకుముందు ఇక్కడ రన్ చేసిన ఎంత ఇస్తారో మన కంపెనీ 60%, 1-2% అక్కడిక్కడికి కావచ్చు. ఇది చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది నేను దగ్గర కాన్స్టిట్యూట్ చేయడానికి వెళ్ళినా, సార్ ఈడ కొత్త ఏముంది అన్నమాట వినండి. అంటే ఈడ కొత్తగా ఉంది, ఈడ కొత్త ఏముంది, మన డబ్బులు తీసుకొని మనకి ఇస్తున్నాడు కదా, నువ్వు దానికి అంతగానో చెప్పాలేంది అని అంటున్నా. ఎవరి డబ్బులు? మన డబ్బులు మనకే ఇస్తుండు కదా అని చెప్పేసి అంటున్నాడు. అని నాకు కూడా దిమ్మ దిగిపోయింది, అరే ఈ ఏ క్వశ్చన్ ఇస్తున్నావు అని చెప్పేసి అని అన్నదాంట్లో కూడా ఆన్సర్ ఉందా? ఉంది.
మన డబ్బులు ఎక్కడ ఇస్తుండో నేను అదే నువ్వు చెప్పేదే కరెక్ట్ సార్ అన్న. నాకు అప్పటిదాకా క్వశ్చన్ అర్థం కాలేదు. నువ్వు చెప్పేదే కరెక్ట్ సార్ అన్న. ఏంటి కరెక్ట్ అన్న తర్వాత నాయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ నీ దాంట్లో ఆన్సర్ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో వెస్టేజ్లో ఈ వెస్టేజ్లో మన డబ్బులు మనకి ఇస్తుండు, నువ్వు బయట కొంటే మన డబ్బులు మనకి ఇస్తలేరు కదా, మన డబ్బులు బయటకు పోతున్నాయి కదా. ఇంకంతే నీవు ఇదే చెప్తున్నాను నేను, మన డబ్బులు బయటికి వెళ్ళడం మంచిదా, మన డబ్బులు మనకి రావడం మంచిదా? ఇదే కాన్సెప్ట్ అర్థమయ్యి నేను నాకు బెనిఫిట్ అవుతుంది, నువ్వు కూడా బెనిఫిట్ చేసుకోండి సార్ ఇదేనా అన్నట్టు. ఏ రూపంలో ఇస్తున్నాడు అని చెప్పేసి అంటే ఏ వస్తువు అయినా ఎంఆర్పి రేట్లో కొంటాం, నిజమా కదా? ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది, దానికన్నా ఎక్కువ ఎవరు కూడా రేట్ పెట్టవద్దు. ఎస్ రైట్. మరి బయట మార్కెట్లో షాప్కి వెళ్ళగానే దాని మీద ఇట్లా రేట్ చూసి, ఇంకా కనబడకుండా భూతంతో పెట్టి చూసి, లేకపోతే స్పెట్స్ తీసుకురావాలని పెట్టి చూసి దాంట్లో ఉన్న రేట్ ఇస్తారా, ఏమన్నా తగ్గిస్తారా? ఇవ్వరు. ఎలాంటి డిస్కౌంట్ మనకి ఇవ్వరు. అదే కనుక కంపెనీ స్టోర్లో కొంటే, వెస్టేజ్ స్టోర్లో కొంటే ప్రతి వస్తువు మీద 10% నుంచి 20% వరకు నీకు డిస్కౌంట్ ప్రైస్లో వస్తుంది. నిత్యావసర వస్తువులకు ఎక్కడైనా ఆఫర్ ఉంటుందండి? ఆఫర్స్ అనేది ఉండదు. అలాంటి కూలర్లు కొన్నా, ఫ్రిడ్జ్లు కొన్నా, టీవీలు కొన్నా, ఏసీలు కొన్నా అప్పుడప్పుడు దసరాకు, దీపావళికి, ఉగాదికి, జనవరి 1కు, క్రిస్మస్కు, రంజాన్కి ఇస్తారు. ఇస్తారు అప్పుడప్పుడే, కానీ అప్పుడప్పుడు ఇస్తారు. ఇలాంటి డిస్కౌంట్ ఉండదు. బయట మార్కెట్లో నిత్యావసర వస్తువులకైతే ఉండనే ఉండదు. అదే కనుక వెస్టేజ్లో తీసుకుంటే అప్ టు 10% నీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. అయితే కొందరు ఏమంటారంటే ఇది ఇవ్వకుండా ఇది ఇస్తారా, ఇది ఇచ్చి అది ఇస్తారా? పాయింట్ అర్థమైందా? డిస్కౌంట్ ఇస్తే రేట్ తగ్గించరు, రేట్ తగ్గిస్తే అదా మరి రెండు డిస్కౌంట్ రేట్లోనే మళ్ళీ ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తారు. సార్ ఒక 10,000 ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేస్తున్నాము అంటే ఆ 10,000ది మనకు ఇంచుమించు ఎంతకు 13,000 10,000కి వస్తుంది. దాంట్లో నుంచి కూడా 1,000 రూపీస్ మెటీరియల్ ఫ్రీ, కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. సార్ నెక్స్ట్ మూడోది వచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే క్యాష్ బ్యాక్ వస్తుందండి. క్యాష్ బ్యాక్ బయట మార్కెట్లో నిత్యావసర వస్తువుల్లో క్యాష్ బ్యాక్ వస్తుందా? రాదు. అక్కడ బయట మార్కెట్లో క్యాష్ బ్యాక్ రావాలి అంటే ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేస్తుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ మధ్యలో క్యాష్ బ్యాక్ నోట్ ఇవ్వట్లేరు, ఓచర్లు ఇస్తున్నారు. ఎస్ఆర్నో అది ఉండలేదు. ఇక్కడ 5% నుంచి 16% వరకు మన క్యాష్ నెక్స్ట్ ఫోర్త్ బెనిఫిట్ ఏంటి అంటే సిఎన్సి కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే కంటిన్యూగా మనం ఒకే షాప్లో కొంటే బెనిఫిట్ ఏంటి? మనం బయట మార్కెట్లో ఇప్పుడు శంకర్పల్లికి వెళ్ళి మనం సామాన్ తీసుకున్నాం అంటే ఒక 50 షాపులు ఉంటే 50 షాపులలో కొంటామా? మనకి ఎవరైతే జర గుర్తుపడతారో, ఎవరైతే మనకి ఏదో ఒకటి నచ్చుతారు కదా, అదే షాప్కి వెళ్తాం. వేస్తాను మనం మళ్ళీ పోయినప్పుడల్లా నెలకు ఒకే షాప్లో కొంటే ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ఏ బెనిఫిట్ ఉంటుంది? మా అంటే నా వస్తువు పెడతాం. ఎస్ఆర్లో మనం ఇంకోటి జనవరి 1కు క్యాలెండర్ ఇస్తాడు, అవునా కదా? ఎప్పుడైతే 50-100 రూపాయలు తక్కువ ఉన్నాయంటే రాసి పెట్టుకుంటా సార్, మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వండి. కానీ ఏమన్నా పర్లేదు అంటాడా ఏమన్నా? కానీ ఎలాంటి మాత్రం ఉండదు. బట్ ఇక్కడ కొంటే ఏ విధమైన బెనిఫిట్ ఉంటుందంటే 160 పీవీ చేస్తే 160 పీవీ అంటే నీకు తర్వాత అర్థమవుతుంది. 5,500 సామాను కనుక మనం నెలకు కొంటూ ఒక 4 నెలలు కొంటే, 4 నెలలు కొనగానే 5వ నెలలో 3,750 రూపాయల సామాన్ కంప్లీట్గా సార్ మాది అంత పెద్ద ఫ్యామిలీ కాదు, అంత మాకు ఇంట్లో పట్టాయి అంటే ఇంకో ఆప్షన్ ఉంది, 100 పీవీ కూడా ఉంది. అవునా? చిన్న ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా, అమ్మో అంత సామాన్ కొట్టాలా అనే వాళ్ళు ఉంటారు. చిన్న ఫ్యామిలీస్ కూడా 3,500 సామాను ఆ పైన అంటే 100 అవుతుంది. ఇది కూడా నువ్వు 4
నెలలు కొంటే 5వ నెల 2515 రూపాయల సామాన్ కంప్లీట్. అంటే అంత పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నారు, మరి మాకంతా పడ్డాయి కదా. అవునా? ఎవరు కాల్చుకుంటున్నారో వాళ్ళకి అర్థమైంది. అవునా? రైట్. వాళ్ళకు కూడా ఏంటి అంటే ఇంకొక మన బాలి సార్ అందరి గురించి ఆలోచిస్తారు. ఎస్ఆర్ను మరి చిన్న చిన్న కన్జ్యూమర్ గురించి కూడా ఆలోచిస్తారు. కాబట్టి 60 PV అవునా కదా, ఉందా లేదా? ఆ 60 PV కూడా తీసుకుంటే ఇంచుమించు 2200 సామాన్యంగా ఇవి కూడా పట్టాయి సార్ అంటే ఇక మీరు మర్చిపోవాలి. అవునా కదా? ఈ సామాన్ కూడా తీసుకుంటే 4 నెలలు తీసుకోగానే 5వ నెలలో 1250 రూపాయల సామాన్ కంప్లీట్. బాగుందా? 4 నెలలు కొంటే 5వ నెల, 4 నెలలు కొంటే 5వ నెల, 4 నెలలు కొంటే 5వ నెల ఇవి వద్దా? ఏంటి 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ, 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ. రైట్. మనం బయట 40 ఏళ్ళు కొన్నాం, రాలే, ఏం రాలే అక్కడ, కవర్ కూడా రాదు. అవునా కదా? నమస్తే కూడా అవునా కదా? ఇప్పుడు చెప్పండి, బయట మార్కెట్లో ఎన్ని రోజులు కొన్నా మన జీవితం మారుతుందా? కానీ ఇక్కడ కొనుక్కోవడం వల్ల అట్లీస్ట్ ఏం లేకున్నా అట్లీస్ట్ మనకు 4 నెలలకు ఒకసారి ఫ్రీ వస్తుందా లేదా? సంవత్సరానికి ఎన్ని 4 నెలలు వస్తాయండి? సంవత్సరానికి ఎన్ని 4 నెలలు వస్తాయి అంటే సంవత్సరంలో 3 సార్లు మనం ఫ్రీ పొందుకునే అవకాశం ఉందా లేదా? కొనాలనుకున్నావు కట్టించాలి. చెప్పాలా? ముఖ్యంగా వచ్చింది ప్రొడక్ట్ గ్యారంటీ. బయట మార్కెట్లో పిల్లలను దుకాణం పంపిస్తే వాళ్ళు సంతూరు తెమ్మంటే 1,00,000 తీసుకొచ్చిండ్రు, లేకుంటే కింద పడేసి మీద పడేసి పేపర్ చిరిగిపోగా తెచ్చింది అనుకోండి, సామాన్ వాపస్ తీసుకుంటారా? ఎలాంటి వాపస్ ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ నువ్వు వెస్టేజ్ స్టోర్లకు వచ్చి నీకు 25 డేస్ టైం ఉంటుంది. 25 డేస్ లోపల నీకు నచ్చకపోయినా, నీకేమైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా ఏం చేస్తాడంటే వాపస్ తీసుకురమ్మంటాడు. దాంట్లో నుంచి కేవలం జిఎస్టీ ఒకటి కట్ చేసుకొని 30% యూజ్ చేసిన తర్వాత తీసుకురమ్మంటాడు. ఒకవేళ ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ అంటే ప్రొడక్ట్ ఎక్స్చేంజ్ చేస్తాడు. లేదు నాకు ఇది కూడా బాగలేదు అని చెప్పి వాపస్ ఇచ్చేసిండు అంటే నీ ఐడి లాక్ చేసి నీ తీసుకున్న సామాన్లన్నీ కూడా ఇచ్చేస్తాడు. బాగుందా లేదా? ఇవన్నీ తీసుకుంటే 45 to 50% వరకు మనకు బెనిఫిట్ ఉంది. నీకు ఎంత చెప్పినా ఇక్కడ 60% చెప్పినా. అవునా? ఇప్పుడు చెప్పండి, బయట కొందామా ఇక్కడ కొందామా? వెస్టేజ్ కొందామా బయట కొందామా? వెస్టేజ్ కొందామా లేదా? కొనాలనుకున్నాను ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి. సరే, మరి వాడితే పుట్టే సార్ ఏమేమి సామాన్ దొరుకుతాయి? అవునా? ఈ ప్రొడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి అవి ఉంటుందా లేదా? అవునా? ఏ ప్రొడక్ట్ బాగుంటాయో అట్లుంటాయో ఇవి ఉంటాయో అని చెప్పేసి చెప్పడానికి వస్తాను. అవునా? అయితే ఇప్పుడు నేను ఒక ఇద్దరిని ఇన్వైట్ చేస్తున్నాను. అవునా? ప్రొడక్ట్ వాడిన వాళ్ళకంటే కూడా మన ప్రొడక్ట్ డెమోలజీ చెప్పడానికి మా అబ్బాయిని నేను పిలుస్తున్నాను. ప్రొడక్ట్ డెమో సరే, ప్రొడక్ట్ గురించి చెప్పడానికి మీ అందరు గట్టి చెప్పడం ద్వారా